హాయ్ అండి. బేబీ పొటాటోస్‌తో దమ్ బిర్యానీ చేశాను. ఇది ఎగ్ బిర్యానీ అని చెప్పి మా పాపకు పెట్టాను. అసలు తిన్నదా లేదనేది లాస్ట్ వరకు చూడండి. ఈ దమ్ బిర్యానీ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. కళాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో గీ వేసుకుంటున్నా, బటర్ వేసుకుంటున్నా. నేను ఓన్లీ గీ బటర్‌తోని దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇందులోను కాజు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి లాస్ట్‌లో వేస్తాననమాట. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు, జీరా, లవంగా, ఈ స్టార్ పువ్వు, ఇలాచి, బడి ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, పచ్చి బఠాణీ వేసుకొని కొంచెం దగ్గర అయిన తర్వాత ఇందులో ఒకటి యాడ్ చేస్తానండి పెరుగు. పెరుగులోన ఫ్రెష్‌గా ఉంటది కదా! పెరుగు మరీ పుల్లగా ఉన్నది కాకుండా అందులోన కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇందులో యాడ్ చేయాలన్నమాట. బావుంటది టేస్ట్. ఇప్పుడు బేబీ పొటాటోస్ బాయిల్ చేసుకున్నాను. మరీ మెత్తగా బాయిల్ చేసుకోకండి, చూసుకోవాలన్నమాట. బాయిల్ చేసి దాని మీద తొక్క తీసుకొని ఇందులో యాడ్ చేసేసాను. కొంచెం సాల్ట్ ఏసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడేంచి బాస్మతి రైస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్‌లోన కొంచెం నెయ్యి వేసుకున్నాను. మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఒక పచ్చిమిర్చి అయితే నిలువుగా కట్ చేసి సాల్ట్ వేసేసి ఇలా బాయిల్ చేసుకోవాలనమాట. బాయిల్ చేసుకొని ఒక గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో యాడ్ చేసి హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటున్నాను చూడండి. ఇది హాఫ్ బాయిల్డ్ అయిపోయింది కదా! ఇక్కడ బంగాళదుంప వేసుకున్నాను కదా! చిట్టి పొటాటోస్ ఇవి సగం తీసుకున్నాను ప్లేట్‌లోకి. అందులోను కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు వేసుకొని ఇప్పుడు బాస్మతి రైస్ హాఫ్ బాయిల్డ్ అయింది కదా! ఇలా వేసుకొని మళ్ళీ ఒక లేయరు ఇలా కర్రీ కూడా వేసుకొని దీని మీద సేమ్ అలాగే వేసుకుంటున్నాను లేయర్‌గా. ఇప్పుడు ఫాయిల్ పేపర్ ఉంటది గదా! అది క్లోజ్ చేసుకోవాలనమాట. నీట్‌గా చుట్టూ కూడా కవర్ చేసేయాలి ఆవిరి పోకుండా బయటికి. దాని మీద మూత పెట్టేసి బరువేదైనా పెట్టుకుంటే మనకి ఒక 10 మినిట్స్‌లో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు తీసి చూపిస్తున్నాను. చాలా వచ్చింది. ఇలా ఫాయిల్ పేపర్‌తోని కవర్ చేసుకుంటే దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఆవిరికి లోపల చాలా బాగా కుక్ అవుతదనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత వచ్చిందో. మా పాపకైతే ఎగ్ బిర్యానీ అని చెప్పి పెట్టాను కదా! అసలు తిన్నదా లేదా ఇక్కడ చూడండి. ఫస్ట్ టైమ్ అయితే కొంచెం కోప్పడింది. ఇది ఎగ్ బిర్యానీయా అని చెప్పి అన్నది. తర్వాత రెండో ట్రిప్ కూడా మళ్ళీ వేసుకుందనమాట. చాలా బావుంది మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇక్కడ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోన. మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతదనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.